ఫస్ట్ వచ్చేసరికి యాక్చువల్గా జావా స్క్రిప్ట్ మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాము. జావా స్క్రిప్ట్ బెండ్రిచ్ బెర్డన్ హెచ్ అనే అతను కనిపెట్టారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ వెర్జన్స్ అని చెప్పుకున్నాం కదా. ఎక్మా స్క్రిప్ట్ 1 నుండి స్టార్ట్ అయింది. సో ఎక్మా స్క్రిప్ట్ అంటే ఏంటి, యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అని చెప్పుకున్నాము. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి ఎక్మా స్క్రిప్ట్ 2018 ఉంది. బట్ వచ్చేసరికి మనం ఏమంటాం అంటే ఎక్మా స్క్రిప్ట్ 6+ అంటాము. ఓకే, ఒకవేళ మీకు క్లియర్ కట్గా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ లింక్ ఉంది, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఉన్న వెర్జన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం యూజ్ చేసేది ES6 ప్లస్ అంటాము. ఓకే, అంటే ES6 ప్లస్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2018 ఉంది కదా, సో దీన్ని ES6 ప్లస్ అంటే 2015 వస్తుంది, 16 వస్తుంది, 17 వస్తుంది, 18 వస్తుంది. ఓకే, ఒక్కొక్క వెర్జన్ లో ఒక్కొక్కటి యాడ్ చేసినవి ఇవన్నీ ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాము. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ కన్సోల్ని ఎలా యూజ్ చేసుకుంటాము, నెక్స్ట్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి, హెడర్ ట్యాగ్లో కాకుండా బాడీ ట్యాగ్లో ఎందుకు యూజ్ చేసుకోవాలి, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్లో ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, నెక్స్ట్ వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేమింగ్ కన్వెన్షన్స్ గురించి చెప్పుకున్నాము. అంటే ఒక వేరియబుల్ నేమ్ ఎలా అసైన్ చేసుకోవాలి, అంటే ఎలాంటి అంటే లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి, డిజిట్స్తో స్టార్ట్ అవ్వకూడదు, లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి, అందులో డిజిట్స్ ఇంక్లూడ్ అవ్వచ్చు, లేదంటే అండర్స్కోర్ ఆర్ $సైన్తో స్టార్ట్ అవ్వాలి. బట్ $సైన్ ఎందుకు యూజ్ చేయకూడదో కూడా చెప్పాను. మనం జేక్వెరీలో కాల్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ప్రాబ్లం అరేంజ్ చేయకుండా ఉండడం కోసం ఓన్లీ స్టార్టింగ్ అండర్స్కోర్తోనే స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ డిక్లరేషన్, నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే మెథడ్స్ చూసుకున్నాము, అలర్ట్, కన్సోల్ లాగ్, ప్రాంప్ట్, నెక్స్ట్ డామ్ మ్యానిపులేషన్, అది ఈరోజు డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్లో అథమెటిక్ ఆపరేటర్స్ తెలుసుకున్నాము, కంపారిజన్ ఆపరేటర్స్ తెలుసుకున్నాము, లాజికల్ ఆపరేటర్స్ తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా తెలుసుకున్నాము. కండిషనల్ స్టేట్మెంట్స్లో వచ్చేసరికి ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఫర్ లూప్, వైల్ లూప్, ఫర్ ఇన్, ఫర్ ఈచ్, ఫర్ ఆఫ్, ఫర్ ఇన్, ఈ అన్ని లూప్స్ గురించి కూడా తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. ఫంక్షన్స్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మన కోడ్ రీయూజబిలిటీ కోసం యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్, వితౌట్ ఆర్గ్యుమెంట్స్, విత్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కూడా చూసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్ తీసుకున్నాము. నెక్స్ట్ అనానిమస్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ జావా స్క్రిప్ట్లో స్కోప్స్, గ్లోబల్ స్కోప్, లోకల్ స్కోప్ గురించి కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి టైమింగ్ ఈవెంట్ని యూజ్ చేసుకొని ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న కోడ్ కూడా రాసాము. ఓకే, టైమింగ్ ఈవెంట్స్లో సెట్ ఇంటర్వెల్ ఎక్కడ యూజ్ చేస్తాము, సెట్ టైమ్ అవుట్ ఎక్కడ యూజ్ చేస్తాము, క్లియర్ ఇంటర్వెల్ ఎక్కడ యూజ్ చేస్తాము. ఓకే, ఇది కూడా డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఎవరైనా మిస్ అయినట్టయితే మన యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. డే వైజ్గా ఉంటుంది, డే వైజ్గా టాపిక్స్ అన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎరేస్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎంటీ ఎరేస్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎరేస్ని ఎలా డిస్ప్లే చేయాలి, ఎరేస్లో మెథడ్స్ ఏంటి, పుష్ మెథడ్ని ఎలా యూజ్ చేస్తాం, పాప్ మెథడ్, షిఫ్ట్ మెథడ్, అన్షిఫ్ట్ మెథడ్, ఇండెక్స్ ఆఫ్, స్లైస్, ఈ మెథడ్స్ అన్నిటి గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ ని ఎలా కాల్ చేసుకుంటాము, మల్టీ డైమెన్షనల్ అరేస్ని, నెక్స్ట్ నార్మల్ అరేస్ని ఎలా రిట్రైవ్ చేసుకుంటాం, ఐ మీన్ సింగిల్గా ఎలా డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, యూజింగ్ వైల్ లూప్, ఫర్ ఆఫ్ లూప్, ఫర్ ఈచ్ లూప్. ఓకే, ఇందులో వచ్చేసరికి ఫర్ ఆఫ్ గురించి డిస్కస్ చేసాము, ఫర్ ఈచ్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఫర్ ఈచ్ మెథడ్, ఫర్ ఆఫ్ లూప్ మెథడ్స్ లో మనకి బ్యాక్ రిట్రైవ్ చేయడానికి అవ్వదు డేటా. ఓకే, జస్ట్ ఉన్న డేటాని ఓన్లీ వన్ సైడ్ మాత్రం అవుద్ది, వన్ డైరెక్షన్ మాత్రం అవుద్ది రిట్రైవ్ చేసుకోవడానికి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ అంటే తీసుకున్నాము, ఆబ్జెక్ట్స్ లో కీ వాల్యూ పేర్స్ వల్ల యూజ్ ఏంటో కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లో 2 types లో కాల్ చేయొచ్చు, అది ఎలా కూడా డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎంటీ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి. ఓకే, ఈ రోజుకి వచ్చేసరికి డామ్ వచ్చేసరికి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ నథింగ్ బట్ HTML లో ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, నెక్స్ట్ వచ్చేసరికి మెటా ట్యాగ్, హెడ్ లో రాసుకుంటాం కదా మెటా ట్యాగ్, డేటా లింక్స్. ఓకే, ఇవన్నీ డామ్ లోకి వస్తాయి. మనం రాసే మొత్తం HTML కోడ్ అంతా ఇందులోకి వస్తుంది డామ్ లోకే. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇంటర్ఫేస్ బిట్వీన్ HTML అండ్ జావా స్క్రిప్ట్ కి HTML CSS కి మధ్యలో ఇంటర్ఫేస్ గా యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మన దగ్గర జావా స్క్రిప్ట్ లో HTML లో ఒక బటన్ ఉంది. సో దట్ ఇప్పుడు ఆ బటన్ ని క్లిక్ చేస్తే మనకి కొంత ఫంక్షన్ అన్నది జరగాలి అనుకుంటున్నాం కదా. సో దట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మనం డాక్యుమెంట్ మోడల్ని అంటే DOM ని తీసుకొని
HTML కి జావా స్క్రిప్ట్ కి కనెక్ట్ చేస్తాం. అది ఎలా కనెక్ట్ చేస్తాం అన్నది ఈ రోజు సెషన్ లో చూస్తాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే టు డిస్ప్లే ద డాక్యుమెంట్ ఆఫ్ ది కన్సోల్. ఒకవేళ కానీ మనం ఏ డాక్యుమెంట్ ఉందో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ టైప్ ద డాక్యుమెంట్ అంటే ఇప్పుడు మనం కన్సోల్ లోకి వెళ్దాం. జస్ట్ ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి కన్సోల్ లోకి వెళ్ళండి. కన్సోల్ క్లియర్ చేసాను. డాక్యుమెంట్ అని టైప్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏ డాక్యుమెంట్ అయితే ఇంకా మనం ఈ డాక్యుమెంట్లో ఉన్నాం కదా, హోల్ డాక్యుమెంట్ అంతా వస్తుంది. మన HTML డాక్యుమెంట్లు HTML అంటే గూగుల్లో దీనికి ఏదైతే కోడ్ రాసామో కోడ్ అంతా ఓపెన్ అవుతుంది డాక్యుమెంట్ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఆబ్జెక్ట్స్ ఏమున్నాయో తెలుసుకోవాలనుకుంటే జస్ట్ console.dri అంటే డైరెక్టరీ. ఓకే, ఇది కూడా జస్ట్ console.dir ఆఫ్ అని చెప్పి మనం ఏదైతే డాక్యుమెంట్ నేమ్ ఇద్దాం అంటున్నామో ఆ డాక్యుమెంట్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డాక్యుమెంట్ ఇస్తున్నాం కాబట్టి డాక్యుమెంట్ అని ఎంటర్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, డాక్యుమెంట్ లో ఉన్నదంతా వచ్చింది. ఓకే, స్టైల్స్ మొత్తం ఓపెన్ అయ్యింది. ఓకే ఓకే, ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు కదా డైరెక్టర్ అంటే అబ్జర్వ్ దట్ రూట్ ఎలిమెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్, దీనికి రూట్ ఎలిమెంట్ ఏందో వస్తుంది. నెక్స్ట్ ఇది ఒకసారి ట్రై చేయండి. document.url అంటే ఏంటి, document.body అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి document.head అంటే ఏంటి, document.links, ఇవన్నీ ట్రై చేయండి. ఓకే, నేను జస్ట్ ఒకసారి document.links టైప్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి వచ్చేసరికి మొత్తం హోల్ లింక్స్ యొక్క కలెక్షన్ అంతా వస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి లింక్స్ మొత్తం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమీ లింక్స్ లేవు కాబట్టి సో ఇలా వస్తుంది, ఇలా డిస్ప్లే అవుతుంది. మనం ఏదైనా వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఒకసారి దీనికి ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం. ఓకే, మొత్తం లింక్స్ అన్ని డిస్ప్లే అయినాయి. ఇక్కడ a.app నవబారు ఇవన్నీ మొత్తం హోల్ లింక్స్ అన్ని డిస్ప్లే అయ్యాయి. ఇలా మనం ఈ డాక్యుమెంట్ యూస్ చేసుకొని మనం అన్ని డిస్ప్లే చేసుకోవచ్చు. అంటే మనం ఉన్న HTML లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని చూసుకోవచ్చు. డాక్యుమెంట్ డాట్ అంటే నథింగ్ బట్ మన హెడ్ ట్యాగ్ లో ఏమైతే ఉంది, నెక్స్ట్ బాడీ ట్యాగ్ లో ఏదైతే ఉందో అది ఉంది. నెక్స్ట్ డాట్ లింక్స్ అంటే మన లింక్స్ లో ఏమేమైతే ఉన్నాయో యాంకర్ ట్యాగ్స్ అవన్నీ చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ చెప్పాం కదా మనం డాక్యుమెంట్ డిస్ప్లే మెథడ్ చెప్తున్నప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వచ్చినప్పుడు అన్ని డిస్ప్లే మెథడ్స్ అన్ని చూద్దామని. ఇప్పుడు ఫస్ట్ ఒక ఎలిమెంట్ ని గెట్ చేసుకోవాలనుకుంటే ఎలా గెట్ చేసుకోమంటామంటే ఫస్ట్ వచ్చేసరికి గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, నెక్స్ట్ వచ్చేసరికి బై ట్యాగ్ నేమ్, నెక్స్ట్ వచ్చేసరికి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్న ఇవే యూజ్ చేస్తాం మనం. డాక్యుమెంట్ డాట్ క్వారీ సెలెక్టర్ ఇవి యూజ్ చేస్తాము. ఇవి ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎలిమెంట్ బై ఐడి, ఎలిమెంట్స్ బై క్లాస్ నేము, ఓకే, ఎలిమెంట్స్ బై ట్యాగ్ నేము, ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి గుర్తు పెట్టుకునే కన్నా ఇక్కడ చూస్తే క్వారీ సెలెక్టర్. క్వారీ అంటే నథింగ్ బట్ మనం CSS సెలెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ క్లాస్ అనుకోండి, క్లాస్ సెలెక్టర్ కి అయితే డాట్ అని, నెక్స్ట్ వచ్చేసరికి ఐడి సెలెక్టర్ అయితే యాష్ అని, ఇలా ఉన్నాయి కదా. సో దట్ నార్మల్ గా ట్యాగ్ నేమ్ అయితే డైరెక్ట్ గా అని. ఓకే, ఇలాంటి సెలెక్టర్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. అదే సింగిల్ సెలెక్టర్ అనుకోండి. ఓకే, ఇప్పుడు క్లాస్ లో ఇప్పుడు మన దగ్గర డాట్ నేమ్ అని ఒక 10 ఉన్నాయి. క్లాస్ కి నేమ్ అని, క్లాస్ నేమ్ తో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 10 ఎలిమెంట్స్ ని కాల్ చేయాలనుకున్నాం అనుకోండి, జస్ట్ క్వారీ సెలెక్టర్ ఆల్, ఈ క్వారీ సెలెక్టర్ ఆల్ ని యూజ్ చేసుకొని మొత్తం 10 ఎలిమెంట్స్ ని ఇందులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు దీనికి వేర్ ఏ అని అసైన్ చేసుకున్నారు అనుకోండి, సో దట్ ఈ ఏ అనే దాంట్లో హోల్ 10 ఎలిమెంట్స్ ఉంటాయి.
ఇది అప్పుడు ఎరే అవుతుంది. సో దట్ ఆ ఎరేని యూజ్ చేసుకొని మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక బటన్ క్లిక్ చేస్తే అని ఇలాంటి ప్రాసెస్ అంతా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను క్వారీ సెలెక్టర్కి క్వారీ సెలెక్టర్ ఆల్కి ఏంటి డిఫరెన్స్ అని. ఓకే, సేమ్ మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఉంటుంది. జస్ట్ అంటే మీకు రెఫరెన్స్ కోసం తీసుకున్నాను. నేను ఏదైతే చెప్పానో సేమ్ ఇక్కడ కంటెంట్ కూడా అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు కంటెంట్ ఇంటరాక్షన్. ఓకే, ఇప్పుడు దాకా ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక డిస్ప్లే ఎలా చేయాలి అని. జస్ట్ ఇది థియరీ పార్ట్, ఒక 10 to 15 minutes లో మనం ఇవన్నీ యూజ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి డిస్ప్లే మెథడ్స్. ఆల్రెడీ ఒక ఎలిమెంట్ని ఇక్కడ మన దాంట్లో ఒక కాల్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ అక్కడ ఉన్న పారాగ్రాఫ్ని HTML లో ఉన్న పారాగ్రాఫ్ని ఇక్కడ జావా స్క్రిప్ట్ లో కాల్ చేయాలంటే ఈ మెథడ్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మీరు HTML ఎలిమెంట్స్ని జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తూ చేంజ్ చేయాలనుకోండి. అది ఎలా అంటే ఇప్పుడు ఇది కంటెంట్ ఇంటరాక్షన్. ఇప్పుడు అక్కడ పారా ట్యాగ్ లో ఐ హెల్లో అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఐ హెల్లోని చేంజ్ చేయాలనుకుంటున్నాను యూజింగ్ జావా స్క్రిప్ట్. అది ఎలా అంటే ఇప్పుడు డాట్ ఏ టెక్స్ట్ కంటెంట్ అని ఇచ్చుకోండి, దిస్ ఈజ్ మోడిఫైడ్ కంటెంట్ అని ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మీరు రాసుకోవచ్చు. ఏంటంటే అక్కడ H1 ఇచ్చుకున్నాం కదా క్వారీ సెలెక్టర్, అక్కడ వచ్చేసరికి ట్యాగ్ నేమ్ కాబట్టి డైరెక్ట్గా H1 అని ఇచ్చాడు. అదే వచ్చేసరికి క్లాసు లేదంటే ఐడి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అంటే డాట్ అని హ్యాష్ అని రిప్రజెంట్ చేసుకుంటా. అదే డైరెక్ట్ ట్యాగ్ నేమ్ అయితే డైరెక్ట్గా H1 అని రాసుకోవచ్చు. సో నా H1 ని కాల్ చేశాను యూజింగ్ క్వారీ సెలెక్టర్. ఓకే, ఇప్పుడు దానికి స్టైలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అంటే H1 డాట్ టెక్స్ట్ కంటెంట్ అని, ఇప్పుడు అందులో ఏదైతే కంటెంట్ చేంజ్ చేయాలనుకున్నానో ఆ కంటెంట్ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టెక్స్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఆ H1 ట్యాగ్ని తీసేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని పెట్టాలనుకుంటున్నాను. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ పెట్టాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఉందో H1 డాట్ అని చెప్పి ఇన్నర్ HTML అని చెప్పి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం నార్మల్గా ఇక్కడ ఏం యూజ్ చేసాం, కొటేషన్ మార్క్స్, డబుల్ కొటేషన్ మార్క్స్, సింగిల్ కొటేషన్ మార్క్స్ యూజ్ చేసాం కదా. కానీ ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఇన్నర్ HTML వాడినప్పుడు సింగిల్ కొటేషన్స్ డబుల్ కొటేషన్స్ వాడకూడదు. అది ఎప్పుడు అంటే మీరు నార్మల్గా టెక్స్ట్ ఏదైనా రాశారు అనుకోండి స్ట్రింగ్, అది ఓకే, డబుల్ కొటేషన్స్ ఆర్ సింగిల్ కొటేషన్స్ ఓకే. బట్ ఎప్పుడైతే మీరు కోడ్ రాద్దాం అనుకుంటారో అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఐ మీన్ H1 H2 ఇలాంటి ట్యాగ్స్ అన్ని రాయాలనుకుంటున్నారో అప్పుడు యూజ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ట్యాబ్ పైన ఉంటుంది, ట్యాబ్ పైన జస్ట్ టిప్ అంటాం దాన్ని, ఆ టూల్ ఈ టిప్ని వాడుకుంటాం. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని రాయాలి. ఓకే, అది కూడా చూద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అక్కడ ఉన్న HTML క్లాస్ నేమ్స్ ని ఇక్కడ కాల్ చేసుకున్నాము. నెక్స్ట్ కంటెంట్ చేంజ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే అట్రిబ్యూట్స్ ని చేంజ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను H1 ట్యాగ్ కి స్టైల్ కలర్ గ్రీన్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు అది చేంజ్ చేయాలి. లేదంటే అక్కడ ఉన్న స్టైల్ కి ఏం కలర్ ఇచ్చాను నాకు తెలియదు, గుర్తులేదు. ఓకే, ఇక్కడ ఏంటి ఇచ్చానో తెలియాలి అంటే జస్ట్ మీరు ఏదైతే ఎలిమెంట్ ఇచ్చారో ఇక్కడ సపోజ్ ఇక్కడికి వెళ్ళినట్టయితే మీరు ఒకసారి పైకి మూవ్ అయినట్టయితే ఇక్కడ H1 ఇచ్చారు కాబట్టి ఆ H1 డాట్ గెట్ అట్రిబ్యూట్ అని మీరు ఏదైతే క్లాస్ నేమ్కి రావాలనుకుంటున్నారో ఆ అట్రిబ్యూట్ నేమ్. ఇప్పుడు మీకు H1 లో స్టైల్ లో కలర్ కదా కావాలి, సో ఆ కలర్ అట్రిబ్యూట్ ఇస్తే మీరు అక్కడ ఏ వాల్యూ ఇచ్చారో గ్రీన్ అయితే గ్రీన్, బ్లూ అయితే బ్లూ, అది ప్రింట్ చేస్తుంది. ఓకే, అలానే మీరు ఇంకా అట్రిబ్యూట్ ఏమి ఇవ్వలేదు, ఒకవేళ ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే, అప్పుడు ఏమయ్యాలంటే రావాలి అంటే గెట్, మీకు అక్కడ ఉన్నదాన్ని డిస్ప్లే చేయాలి అంటే గెట్, మీరు ఏదైనా కొత్తది పెట్టాలి అనుకుంటే సెట్. ఓకే, సెట్ అట్రిబ్యూట్ అని చెప్పి మీరు ఇప్పుడు కలర్ ఇద్దాం అనుకున్నారు, సో దట్ కలర్ వాల్యూ వచ్చేసరికి గ్రీన్. ఓకే, ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను ఏమనుకున్నానంటే యాంకర్ ట్యాగ్ ఇద్దాం అనుకున్నాను. ఓకే, అక్కడ యాంకర్ ట్యాగ్ కి హెచ్ఆర్ఎఫ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక ఎంటీ యాంకర్ ట్యాగ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ యూజ్ చేసి నేను లింక్ ని అక్కడ ఫిక్స్ చేద్దాం అనుకున్నాను. ఎలా అది యాంకర్ ట్యాగ్ కి కాల్ చేసుకున్నాను, ఏమని డాక్యుమెంట్ డాట్ క్వారీ సెలెక్టర్ ఏ అని ట్యాగ్ నేమ్ యూజ్ చేసుకొని తెచ్చుకున్నాను. ఓకే, నెక్స్ట్ దానికి ఏం చేశానంటే గెట్ అట్రిబ్యూట్ అంటే అక్కడ ఉన్న అట్రిబ్యూట్ వాల్యూ వస్తుంది. బట్ ఇక్కడ నేను ఏం చేయాలి, నేను సెట్ చేయాలి అట్రిబ్యూట్, కాబట్టి సెట్ అట్రిబ్యూట్ ఎక్కడ పెట్టాలి, సో యాంకర్ ట్యాగ్ లో, కాబట్టి ఏ డాట్ సెట్ అట్రిబ్యూట్ ఎందులో పెట్టాలి, ప్రాపర్టీ ఏంటి హెచ్రెఫ్ లోకి నేను ఒక లింక్ ని స్టోర్ చేయాలి. సో దట్ హెచ్రెఫ్ ఏదైతే లింక్ పెట్టాలనుకున్నా ఆ లింక్. ఓకే, ఆ రెండింటికి కొటేషన్ మార్క్స్ పెట్టుకోవాలి, సో దట్ అలా పెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది ఏంటంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ తర్వాత వచ్చేసరికి ఈవెంట్స్. ఓకే, ఈ ఈవెంట్స్ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఒక ప్రాక్టికల్ సెషన్ చూసి అప్పుడు ఈవెంట్ స్టార్ట్ చేద్దాము. మన ఫైల్
చేస్తున్నాను అంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇండెక్స్ ఫైల్ index.html index.html అని ఒక ఫంక్షన్. ఓకే, index.html తీసుకున్నాను. దీన్ని నేమ్ చేంజ్ చేద్దాం మనం, క్యాపిటల్ లెట్స్. index.html ఇందులోనే ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకుందాం అనుకుంటున్నాను. నేను దానికి ఏంటంటే script.js, CSS ఫైల్ కూడా తీసుకున్నాము, style.css. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఫస్ట్ HTML లో రాసుకున్నాను. HTML లో ఆల్రెడీ చెప్పాను షార్ట్ కట్ ఎక్స్క్లమేటరీ వాడితే, ఎక్స్క్లమేటరీ వాడితే ఆటోమేటిక్గా కోడ్ జనరేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇది వచ్చేసరికి DOM కాబట్టి ఇప్పుడు మనం ఫైల్స్ ఏవైతే క్రియేట్ చేసామో అవి ఇక్కడ గెట్ చేసుకున్నాము. ఎలా లింక్ ట్యాగ్ డైరెక్ట్గా మీరు ఇదేం కాకుండా లింక్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా సిఎస్ఎస్ కాబట్టి సిఎస్ఎస్ని కొడితే వచ్చింది ఆటోమేటిక్గా. జస్ట్ మనం నెక్స్ట్ నేను చెప్పాను బాడీ ట్యాగ్లో ఎందుకు HTML జావా స్క్రిప్ట్ ఫైల్ని కాల్ చేసుకోవాలో. ఓకే, స్క్రిప్ట్ script.js. ఇప్పుడు రెండు ఫైల్స్ని గెట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ మనం ఒక హెడ్డింగ్ తీసుకున్నాము, h1 డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ తీసుకున్నాను. జస్ట్ దీన్ని అవుట్పుట్ చూద్దాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇందులో ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుందాం. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని ఇందులో కొంత కంటెంట్ పెట్టి అక్కడ చేంజ్ చేద్దాం. ఓకే, b.demo రిఫ్రెష్. ఆయన ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇప్పుడు దీన్ని స్క్రిప్ట్ ట్యాగ్ లో కాల్ చేయాలి కాబట్టి ఫాంట్స్, ఇప్పుడు పారా కాబట్టి పారా ట్యాగ్ డాక్యుమెంట్ క్వారీ సెలెక్టర్ తీసుకుందాం. క్వారీ సెలెక్టర్ అండ్ క్లాస్ కాబట్టి డాట్ ఏమి ఇచ్చాము అక్కడ డెమో. ఓకే, మనం ఇచ్చిన ఎలిమెంట్ ఉందో లేదో ఒకసారి చూసుకుందాం. అది ఎలా అంటే console.log par. ఓకే, కంట్రోల్ ఎస్. ఇక్కడ డైరెక్ట్గా కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. రన్ అయింది, ఇక్కడ రాలేదు. డాట్ క్వారీ సెలెక్టర్ ఇక్కడ ఒకసారి చూద్దాం. డెమో. ఓకే, చేంజ్ అవ్వదు బట్ ఒకసారి ట్రై చేద్దాం. సేమ్ డాక్యుమెంట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని ఉంది. ఓకే, చూద్దాం ఒకసారి. డాట్ ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ కదా, సో టెక్స్ట్ కంటెంట్ చేంజ్ చేయాలి కాబట్టి టెక్స్ట్ కంటెంట్ ఈక్వల్ టు దిస్ ఈజ్ వర్కింగ్
వర్కింగ్ ఆర్ నాట్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, వచ్చింది. ఇక్కడ టెక్స్ట్ కంటెంట్ చేంజ్ అయ్యింది. దిస్ ఈజ్ వర్కింగ్ ఆర్ నాట్. అంటే మనం ఆయన దాన్ని ఏం చేసామంటే ఆయన ఉన్న కంటెంట్ ని టెక్స్ట్ డాట్ దీంతో రీప్లేస్ చేసాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పాం కదా, ఇప్పుడు ఇన్నర్ డాట్ హెచ్టిఎంఎల్ ని అలా యూజ్ చేస్తాం చూడండి. జస్ట్ నేను ఒకసారి ఇందాక చెప్పాను కదా అప్లై అవ్వదు అని. ఓకే, అది చూద్దాం ఇది ఎందుకు అప్లై అవ్వదు. ఓకే, నేను దీనికి h1 ట్యాగ్ ఇచ్చుకున్నాను. h1 ట్యాగ్ ఇచ్చి ఇన్నర్ హెచ్టిఎంఎల్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, ఇక్కడ డైరెక్ట్ కోడ్ డిస్ప్లే అయిపోయింది చూసారా. ఓకే, అంటే మనం టెక్స్ట్ కంటెంట్ ఇది అని ఇచ్చాం కాబట్టి సో టెక్స్ట్ కంటెంట్ అది తీసేసుకుంది. ఇది ఏం చేద్దాం అంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్ తీసుకుంది. కంట్రోల్ ఎస్. ఓకే, చూస్తే ఇప్పుడు ఏమైంది, పారాగ్రాఫ్ ని మనం హెడ్డింగ్ గా కన్వర్ట్ చేసాం యూజింగ్ ఇన్నర్ హెచ్టిఎంఎల్. యూజింగ్ ఇక్కడ నార్మల్ గా మనకి టెక్స్ట్ చూసుకున్నట్టయితే హాయ్ అని ఉంటుంది యూజింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్. బట్ మనం ఏం చేసాం, దాన్ని h1 ట్యాగ్ ని తీసుకొని h1 ట్యాగ్ గా కన్వర్ట్ చేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ని డిస్ప్లే చేసాం. ఓకే, ఇలా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ని మోడల్ ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ కంటెంట్ అయినా ఇందులో డిస్ప్లే చేసుకోవచ్చు. మీకు ఏదైనా కోడ్ ని చేంజ్ చేయాలన్నా చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ మనం ఏం చేద్దాం అంటే సెట్ అట్రిబ్యూట్ కూడా చూద్దాం. ఓకే, అంటే దానికంటే ముందు 1 minute ఉంది, సో దట్ మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, సెషన్ ఏం చేస్తున్నాను.